మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నుండి ఆదోనికి, ఆదోని నుండి కర్నూలుకు ప్రయాణం ఎందుకంత కష్టం? సీటు దొరకాలంటే కుస్తీ పడాల్సిందేనా? ప్రయాణికులు వందల సంఖ్యలో ఉన్న బస్సులు తక్కువ ఉండడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్ముని. ప్రస్తుతం మనం కర్నూలు బస్ డిపోలో ఉన్నామండి, బస్ స్టాండ్లో ఉన్నాము. ఆదోని నుండి కర్నూలుకి అయితేనేమి, కర్నూలు నుండి ఆదోనికి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ప్రయాణికులకు బస్సు సౌకర్యం చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పుకోవాలి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఉండడం, కొద్ది మొత్తంలో బస్సులు ఉండడం ఈ యొక్క ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం బస్ డిపో ఎదురుగా ఉన్నాము, చూసుకోవచ్చు. ఇక్కడ బస్సు అయితే ప్రస్తుతం ఉన్నాము. ఆ బస్సు వచ్చిన సందర్భంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడతారనే అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడైతే తాత్కాలికంగా రష్ తగ్గింది. మీకు రష్ ఉండకి సంబంధించిన విజువల్స్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు, మనం ఆదోని నుండి కర్నూలు నుండి ఆదోనికి వెళ్ళే ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకోవచ్చు. దాదాపు 10ల సంఖ్యలో ఈ యొక్క బస్సు కోసం వేచి చూసారు ఇప్పటి వరకు. ఈ బస్సు ఎక్కడానికి ఒక కుస్తీనైతే పడుతున్నారని చెప్పుకోవాలి. కర్నూలు నుండి ఆదోని వయా కోడుమూరు, ఎమ్మిగనూరు వెళ్ళాలంటే బస్సులు అంతంత మాత్రంలో ఉండడంతో ఆ వందల సంఖ్యలో ప్రయాణికులు ఆ మార్గం గుండా వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ బస్సులు ఆ సమయానికి ఉన్నప్పటికీ సరిపోవడం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడే మీరు చూశారు విజువల్స్లో కూడా, అంటే ఎంత ఇబ్బంది పడ్డారో ప్రయాణికులు. ఈ అంశానికి సంబంధించి మనం ప్రయాణికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికులను అడిగి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక బస్సు వెళ్తా ఉంది. చూసుకోవచ్చు ఏ స్థాయిలో బస్సు ప్రయాణం నిండిపోయిందనే చెప్పుకోవాలి. నిల్చొని వెళ్తున్నారు ప్రయాణికులు. అయితే ఆ కూర్చోడానికి సీటుగా నిల్చోడానికి కూడా స్థలం లేనంత రద్దీగా ఈ యొక్క ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఓకే, ఈ ఆదోని నుండి కర్నూలుకు, కర్నూలు నుండి ఆదోనికి వయా ఎమ్మిగనూరు, కోడుమూరు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రయాణం ఎందుకు కష్టంగా ఉంది, ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ప్రస్తుతం మన వెనకాల ఒక చార్ట్ ఉంది, బోర్డు ఉంది, చూసుకోవచ్చు. ఆదోని వైపు వెళ్ళే బస్సులు, ఎమ్మిగనూరు నుండి వైపు వెళ్ళే బస్సులు చూసుకోవచ్చు. బస్సులు అయితే ప్రతి అరగంటకు ఒక బస్సు అయితే వాస్తవానికి ఉంది. ఇక్కడ బోర్డు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇదే టైం టేబుల్ ప్రకారం బస్సులు నడుస్తున్నాయా లేదనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అయితే ప్రస్తుతం తాజా అంశాల్లో భాగంగా ఉచిత బస్సు, అంటే మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యం ప్రభుత్వం కల్పించడంతో మరింత ఇబ్బందికరంగా ప్రయాణికులకు మారిందనే ఒక అంశం. అయితే ప్రధానంగా ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, ఆదోని ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఆ మెడికల్ అవసరాల కోసం అయితేనేమి, ఇతర కారణాలు అయితేనేమి కర్నూలుకు తప్పక రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆదోనిలో మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చిందనుకో, మెడికల్ అవసరాల కోసం రెఫర్ టు కర్నూలు అని చెప్పేసి అక్కడ వైద్యాధికారులు రెఫర్ చేస్తే ఖచ్చితంగా కర్నూలుకు రావాల్సిన పరిస్థితి. ఇలాగా దాదాపు ఆదోని అయితేనేంటి, ఎమ్మిగనూరు, తర్వాత ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు దాదాపు వందల సంఖ్యలో ప్రజలైతే కర్నూలుకు ప్రతిరోజు వస్తారు. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ప్రజలైతే వస్తారు. కానీ ఇక్కడ బస్సులు మాత్రం 10ల సంఖ్యలో బస్సులు ఉండడం ఇది కారణమనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఒక బస్సులో మినిమం 60 మంది ప్రయాణికులు చొప్పున వేసుకున్నా కూడా ఈ సంఖ్య అనేది సరిపోవడం లేదు. ప్రధానంగా ఇదే కారణమనే చెప్పుకోవాలి. ఈ ఇతర కారణాల వల్ల ప్రయాణం అయితే అత్యంత జటిలంగా మారింది. మనకు రైల్వే కనెక్టివిటీ కూడా లేదు. అంటే ఆదోని నుండి ఎమ్మిగనూరు వయా కోడుమూరు అయితేనంటే ఆలూరు, మంత్రాలయము రైల్వే కనెక్టివిటీ కర్నూలుకు లేకపోవడంతో మరింత ఇదో ప్రధాన కారణమనే చెప్పుకోవాలి. ఇలా ఏది ఏమైనప్పటికీ ఇతర కారణాల వల్ల కర్నూలు నుండి ఆదోని అయితేనే ఎమ్మిగనూరు ప్రయాణించాల్సిన ప్రయాణికులు రోజు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవాలి. ఇది ప్రయాణికులు మాట్లాడుతూ ప్రధానంగా ఆ కర్నూలు నుండి ఆదోని మార్గం అయితేనేమి, ఆదోని నుండి కర్నూలు మార్గంలో అయితేనేంటి బస్సు కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఉచిత ఫ్రీ బస్సు ఉండడంతో మరింత ఇబ్బంది తలెత్తుందని చెప్తున్నారు. దాదాపు 10ల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి చెప్తున్నారు. మరిన్ని ప్రయాణికులను అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి మహిళా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బస్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేము ఆదోనికి వెళ్ళాలి. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్తుంటారు. ఇది చాలా ఇబ్బంది అవుతుందండి. ఆదోని నుంచి కర్నూలుకి బస్సెస్ చాలా తక్కువ. ఇంకొకటి మార్నింగ్ టైమ్స్లో కూడా అస్సలకే ఉండవు. ఇంకా కొంచెం నైట్ అయిపోతే మేము
కర్నూలు నుంచి ఎమ్గనూరుకి వెళ్ళి ఎమ్గనూరు నుంచి అక్కడ నుంచి ఆదోనికి వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్రధానంగా మీరు బస్సు ఎక్కడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది అంటే లైక్ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదండి ఒక్కొక్కసారి. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు మేడం? ఎప్పటి నుండి మీకు అంటే ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు? నేను ప్రాపర్గా ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్. సమ్టైమ్స్ లైక్ సాటర్డే ఈవినింగ్ అలా నేను హోమ్ టౌన్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ మండే వస్తాను అనమాట. వీక్లీ 2 సార్లు వెళ్ళొస్తాను. అంటే ప్రతిసారి ఇదే సందర్భం ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. మనతో ఆదోని వైపుగా వెళ్ళే ప్రయాణికులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి ఈ బస్ స్టాండ్లో? హాఫ్ అన్ అవర్ అయిందండి. ఈ మహిళా ఫ్రీ బస్సులు పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ గవర్నమెంట్ దానికి మేము సంతోషంగా సంతోషపడుతున్నాము. కాకపోతే సర్వీసులు పెంచాల్సింది మాత్రం చాలా అవసరం మనకు. మీరు ఎంతసేపు అయింది బస్ స్టాండ్లో వెయిట్ చేయబట్టి? ఎంతసేపు? హాఫ్ అన్ అవర్ అయిందండి. చాలా మేము దగ్గర ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. జనాలు అధికమైపోవడం, రావడం పోవడం, హాస్పిటల్ వర్క్ కానీ వేరే వర్క్ పని మీద కానీ చాలా మధ్యాహ్నం పూట చాలా సర్వీసులు తక్కువ ఉన్నాయి. సర్వీస్ అనేది చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 10 బస్సులు ఉండాల్సిన కాడ 2-3 బస్సులతో సర్దుకోమో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్, లగేజు, ఈ సీటు సర్వీస్ అని అక్కడ పోయి హాఫ్ అన్ అవర్ అక్కడే రోడ్డు మీద పోయి నిలబడాల్సిన అవసరం జరుగుతుంది. అంటే మీరు బస్ ఎక్కడానికి ఎలాంటి ఇబ్బంది పడుతుంది? అంటే ప్రయాణికులు ఫుల్ కాంపిటీషన్ ఉన్నారా బస్ ఎక్కే క్రమంలో? ఎలాంటి ఇబ్బంది? క్రౌడ్ పెరిగింది. ఈ సర్వీసు ఎమ్మెనూరు, ఆదోని, మంత్రాలయము, కోడుమూరు ఈ రూట్లో పబ్లిక్ హెవీగా ఉన్నారు. దానివల్ల సర్వీసు తక్కువ ఉన్నాయా ఇంకా పెంచాలనేది వాళ్ళే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది సర్వీస్ అనేది. ప్రధానంగా బస్సు సర్వీస్ లేవు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. చాలా తక్కువ ఉన్నాయి. దగ్గర 10 సర్వీసులు ఉండాల్సిన కేవలం 2-3-4తో సర్దుకోవాల్సి వస్తుంది. చాలా అవసరం ఉంది, పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆదోని నుండి కర్నూలు నుండి ఆదోని మార్గం వయా ఎమ్మిగనూరు, కోడుమూరు మీదుగా వెళ్ళడానికి ప్రయాణానికి సంబంధించి అంశం మనతో మాట్లాడడానికి ఆ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు సుమన్ టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. ఈ అంశాలు కారణం ఏంటంటారు సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఆదోని కర్నూలు, లేదంటే ఆదోని ఎమ్మిగనూరు, కర్నూలు ఎమ్మిగనూరు, ఇది మనకు ప్రధానమైన కర్నూలు జిల్లాలో రహదారి. మొట్టమొదటి ప్రధానమైన రహదారి ఇది ఒకటైతే తర్వాత నెక్స్ట్ మనకు పత్తికొండ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో న్యాచురల్గా మనకు ఇట్ ఇస్ ఏ మెయిన్ నర్వ్ కాబట్టి, కనెక్టింగ్ కాబట్టి మన బస్సెస్ ఆఫ్ ఆపరేషన్ కూడా ఇదే రూట్లోనే ఎక్కువ. మనకున్న దాదాపుగా ఒక ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అంటే మనకు ఈ రూట్లో మెయిన్గా 3 డిపోలకు సంబంధించిన బస్సులు తిరుగుతుంటాయి. ఒకటి ఆదోని, రెండోది ఎమ్మిగనూరు, ఇక్కడ నుంచి కర్నూలు అనమాట. కర్నూలు అంటే కర్నూలు టు. సో ఈ బస్సులు ప్లస్ దీంతోపాటు శ్రీశైలం బస్సులు ఇవన్నీ కూడా ఈ రూట్లో తిరుగుతుంటాయి. కాబట్టి రద్దీ అనేది పండగ వచ్చినప్పుడు ఒక్కోసారి రద్దీ పెరుగుద్ది, లేదంటే బట్ ఓవరాల్గా మనకేంటంటే తీసుకుంటే దాదాపుగా ఒక 80%, 80-85% యావరేజ్గా మనకు ఆక్యుపెన్సీ రేషియో ఉంటుందన్నమాట. ఇంకా దీంతోపాటు ఏంటంటే మనకు వచ్చే బస్సులు కానీ ఇంకా ఈ రూట్ మనం స్ట్రెంథన్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తున్నాయి. ఈ రూట్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే అదనపు బస్సులు కూడా అడగడం జరిగింది. వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా ఫెసిలిటేట్ అనేది మనం అవుతాయి అన్నమాట దాంట్లో. సో ఇప్పుడైతే టోటల్గా ఓవరాల్గా మనకున్న ఆక్యుపెన్సీ రేషియో అనేది 85 ఆ ప్రాంతంలో ఉన్నది. ఒక్కొక్క ట్రిప్పులో ఎక్కువ ఉండొచ్చు, ఒక ట్రిప్లో తక్కువ ఉండొచ్చు. మైట్ బి ఈవినింగ్ కానీ దానికి తగినట్లే మేము కూడా మా సర్వీసెస్ ఈవినింగ్లో కొద్దిగా ఎక్కువ పెట్టింటాం. మార్నింగ్ రిక్వైర్మెంట్ టైం, ఎస్పెషలీ ఎంప్లాయీస్ ట్రావెల్ ఉంటుంది, ఇవన్నిట్లో పెట్టింటాము. ప్రధానంగా అంటే ఎన్ని బస్సెస్ ఇప్పుడు ప్రధానంగా అకామిడేట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు చేశారు? ఎన్ని బస్సులకు మీరు ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సార్? నేను ఇప్పుడు రేషియో చెప్పాను కదా స్వామి. ఆక్యుపెన్సీ రేషియో అనేది మనకు 85% అనేది నాట్ టూ హెవీ, ఇట్స్ నాట్ టూ హెవీ, ఇట్స్ ఏ కంఫర్టబుల్ అండ్ ఏ లిటిల్ బిట్ కొద్దిగా హయ్యర్, అంతేగాని అన్మేనేజబుల్ అయితే సిచ్యుయేషన్ అయితే కాదు. ఇది సమస్య ప్రధానంగా అంటే ఒకే సందర్భంలో ప్రయాణికులు అందరూ రావడంతో సమస్య ఏర్పడుతుందంటారా, లేకపోతే ప్రతిసారి ఇదే సమస్య ఉత్పన్నం అవుతుందంటారా?
ప్రధానంగా ఏంటంటే మనకు ఈ రూట్లో ఇప్పుడు ఏదైనా పండగ వచ్చింది, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంటాయంటే సడన్గా మనకు రద్దీ పెరుగుద్ది కదా. సో అటువంటి రద్దీ పెరిగిన సందర్భాల్లో అప్పుడు కూడా వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ పర్సన్ అంటే వితౌట్ సర్వింగ్ దెమ్ అనేది ఏముండదు. అప్పుడు ఏంటంటే కొద్దిగా టైం అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వేరే రూట్లలో తిరిగే బస్సులు కానీ లేదంటే సూపర్ లగ్జరీ బస్సులు కానీ ఇవన్నిటిని కూడా మనము డివైడ్ చేయడం జరుగుద్ది. ప్లస్ ఉన్న డ్రైవర్లని కండక్టర్లని వాళ్ళని అదనపు అంటే డబల్ డ్యూటీ చేయించడము ఇటువంటివి చేయించి వీఆర్ నాట్ లీవింగ్ దెమ్ కదా, వీఆర్ నాట్ లీవింగ్. అప్పుడు రద్దీ ఉన్నప్పుడు కొద్దిగా సర్వింగ్ టైం అనేది ఒక 10 to 15 minutes అటువంటిది అడిషనల్ టైం పడుతుంది మినహాయించి మన సర్వింగ్ చేయలేదు అనే ఇదైతే ఎక్కడ ఇంతవరకు నా దృష్టికి అయితే రాదు. వీఆర్ సర్వింగ్ ఆల్ ద ప్యాసింజర్స్ కంప్యూటర్స్. చివరిగా చెప్పండి స్వామి, అంటే కర్నూలు మీదుగా ప్రయాణానికి సంబంధించి ఎన్ని బస్సులు ఉన్నాయి ప్రస్తుతం? మనకైతే ఇప్పటికీ దాదాపుగా 45 బస్సెస్ మనకు తిరుగుతున్నాయి, అంటే మెయిన్ ఎక్స్క్లూజివ్గా. దీంతోపాటు మళ్ళీ కొన్ని సర్వీసుల్లో ట్రిప్పులు ఉంటాయి. సో టోటల్గా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 45 సర్వీసెస్ అనమాట. ఎక్స్ప్రెస్ ప్రధానంగా ఈ రూట్లో మనకు తిరిగేదన్నీ కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులు. ఇంకా దీనితో పాటు మనం అదనంగా వేసుకోం, కానీ దీంతో పాటు హైదరాబాద్ పోవాలన్నా విజయవాడ పోవాలన్నా ఇవన్నీ సూపర్ లగ్జరీ సర్వీసెస్ ఈ డిపోలకు సంబంధించినవన్నీ కూడా ఇటే వస్తాయి. ఇవే కాదు, ఈవెన్ అనంతపూర్ నుంచి వచ్చే సర్వీసెస్ కూడా మనకు ఉన్నాయి. సో మన జిల్లా వరకు మనం చెప్తున్నాము ఎక్స్క్లూజివ్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పల్లె వెలుగొండ ఎక్స్ప్రెస్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పింది మీకు కూడా. ప్రధానంగా స్త్రీ శక్తి పథకం అమలైన తర్వాత ఆ రవాణా సౌకర్యం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? ప్రధానంగా ఏంటంటే మనకు స్త్రీ శక్తి స్కీమ్ వచ్చాక మనము డిమాండ్కి తగినట్టుగా మనము బస్సులు నడపాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు మనం ఆపరేట్ చేసే సర్వీసులు, అంటే ఉదాహరణకు ఏంటంటే ఆదోన్ నుంచి బెంగళూరు తిరిగే సర్వీసులు కానీ, అట్లాగే సిరుగుప్ప తిరిగే సర్వీసులు కానీ, ఎమ్మిగనూరు టైజా ఇటువంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఈవెన్ దో మనకేంటంటే మనం అక్కడ మన దగ్గర మన వాళ్ళకు ఆపరేట్ చేయడం సర్వ్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి అవన్నీ కూడా చాలా మటుకు అవి కట్టెలు చేస్తూ మనకు కర్నూలు రూట్లో కానీ లేదంటే అక్కడ బెంగళూరు రూట్లో ఒకటి అప్ టు అనంతపురే కట్ చేసాం, మిగిలినవన్నీ కూడా ఈ రూట్లోనే పెట్టడం జరిగింది. సో బయట ఉన్న దానికంటే కూడా మన రాష్ట్రంలో మన ప్రజలకు సౌకర్యం ఫస్ట్ ప్రధాన ఉద్దేశంతో దానిలో కూడా తెచ్చి ఈ రూట్లో తిప్పడం జరిగింది. అట్లాగే అదనంగా కూడా మన సర్వీసులు అనేవి కూడా ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకందరికి కూడా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది మేము అందించాము. అంటే స్త్రీ శక్తి పథకం కంటే ముందు ఎన్ని బస్సులు ఉండేవి స్వామి గతంలో? ఇప్పుడు ఎన్ని బస్సులు వాటిని అదనంగా మీరు జోడించారు? ఇప్పుడు ఆదోని చెప్పాను కదా, ఆదోని బెంగళూరులో అయితే 3 బస్సులు కట్టెలు చేయడం జరిగింది. అట్లాగే సిరుగుప్ప రూట్లో 3 బస్సులు కట్టెలు చేయడం జరిగింది. అట్లాగే ఐజా దగ్గర ఒక 2 బస్సులు కట్టెలు చేయడం జరిగింది. సో ఇట్లా దాదాపుగా ఒక 12 నుంచి 15 సర్వీసుల వరకు మనకు మెయిన్ రూట్స్లోకి మనం తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే మెయిన్గా ఇక్కడున్న స్త్రీ శక్తికి సంబంధించిన మనకు ఎవరైతే మహిళా ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా రవాణా సౌకర్యం అనేది మెరుగ్గా మనం అందించాలనే ఉద్దేశం దాన్ని కట్ చేసి ఇటు సైడ్ తీసుకొని ఆపరేషన్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రధానంగా 45 బస్సులు పైచీలు యొక్క రవాణాకైతే వినియోగిస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా పండగ ఇతర కారణాల వల్ల ఆ రద్దీ ఏర్పడుతున్న మాట వాస్తవమే అని చెప్పేసి చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పేసి ఆయన మాటలు విన్నాం. కెమెరా పర్సన్ శేఖర్తో ముని, సుమన్ టీవీ.